నాగోల్ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా భవాని సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం ఆంజనేయ నవగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు బ్రహ్మశ్రీ మంచిరాజు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో గురువారం ఎంతో ఘనంగా ముగిశాయి. 3 రోజుల్లో భాగంగా చివరి రోజు గణపతి అభిషేకం, రుద్రాభిషేకం, అమ్మవారికి అభిషేకం, మండప పునఃపూజ, మండప దేవతా హోమములు, ఆంజనేయ స్వామి నవగ్రహ ప్రతిష్ట, మహాపూర్ణాహుతి, నీరజ మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, స్థానిక కార్పొరేటర్ చింతల అరుణా సురేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ భగవంతుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. అనంతరం బ్రహ్మశ్రీ మంచిరాజు కామేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విధాలా సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎంతో నిష్ఠతో పూజలు నిర్వహించిన బ్రహ్మశ్రీ మంచిరాజు కామేశ్వర శర్మను దాతలకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ మల్లికార్జునరావు, జనరల్ సెక్రటరీ మోహన్, ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, నారాయణ రెడ్డి, కోశాధికారి వెంకటరావు, సంయుక్త కార్యదర్శి జలంధర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ అరుణ, ఈసీ సభ్యులు అనురాధ, తదితర కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముత్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. అందరికీ నమస్కారం అండి. నాగోల్ హైదరాబాద్ శ్రీ గణేష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఈరోజు అనగా 29వ తారీఖు 2వ నెల 2024వ సంవత్సరం ఉదయం 10:05 మేము అభయహస్త ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్టాపన చేసుకున్నామండి. స్వాతి నక్షత్రయుక్త మేషలగ్నంలో శ్రీ మల్లికార్జున గారితో కూడుకున్న బృందంతో కలిసి మేము ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టకి ఉదయము అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా వచ్చి ప్రతిష్టా కార్యక్రమంలో ఆంజనేయ స్వామి నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో చాలా విశేషంగా పాల్గొన్నారండి. దాంతోపాటు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాము. మరి ఈ శుభ సందర్భంగా భక్తులందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు అందజేసి దాంతోపాటు ఇంత శుభ కార్యక్రమం జరిగింది కాబట్టి అన్నప్రసాద వితరణ, అన్నదానం ఉంటే బాగుంటుంది అని మా కమిటీ వారు ఆలోచించి ఈ రోజున అన్నదాన కార్యక్రమం కూడా దాదాపుగా 600 నుంచి 700 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయితే మేము అనుకున్నాము ఒక 500 మందో 600 మందో వస్తారని అనుకున్నాము. తీరా చూస్తే 1000 దాటేసింది. అయినప్పటికీ కూడా ఎక్కడా లోటు లేకుండా కమిటీ వారు మరింత ఉత్సాహంతో వచ్చిన వారు అందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టి సంతృప్తిగా వారందరినీ కూడా పంపించడం జరిగింది. అలాగే ఈ రోజున మా దేవాలయానికి సహకరించినటువంటి వారందరికీ 50,000 రూపాయలు దాటి విరాళం ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా మల్లికార్జున గారితో కూడుకున్న బృందం వారందరినీ కూడా శాలువా కప్పి సత్కరించి ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం వారందరికీ కూడా సంప్రాప్తం అవ్వాలి అనేవంటి సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగిందండి. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్యన చాలా హాయిగా వైభవంగా ఈ కార్యక్రమం జరిగిందండి. ఇక రేపటి నుంచి మా దేవాలయంలో ఆంజనేయ స్వామి నవగ్రహాల యొక్క పూజలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయండి. దీంట్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా మీ అందరూ కూడా పొందాలి అని కోరి ప్రార్థిస్తున్నామండి. నమస్కారం. నమస్కారం అండి. మా గణేష్ నగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా భవాని సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు ఆంజనేయ స్వామి నవగ్రహాల ప్రతిష్ట అంగరంగ వైభవంగా మా కామేశ్వర శర్మ పూజారి గారు చాలా అద్భుతంగా జరిపించారు. మరియు మా కాలనీ మాతోటి సహచరులు కాలనీ కార్యవర్గ సభ్యులందరూ మా అరుణా గారు కానీ లేడీస్ కార్యవర్గ సభ్యులు మిగతా అందరూ పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.